శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ సరస్వతి నమ. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 26 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 27వ భాగం చెప్పుకునే ముందు వ్యాసభవనాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదేవాసిష్టాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. విష్ణువు బ్రాహ్మణుల్లో అంతర్యామిగా ఉంటాడు కనుక లోకంలో ఎవరైనా సరే బ్రాహ్మణులకు అపకారం తలపెడితే వారు తప్పక చెడిపోతారు. ఇది నిజం. ఇంకా అప్పుడు అక్కడ ఉన్న భరతుడు తను చంపడానికి వచ్చిన వారన్నా, మరి జలిపించి పైకెత్తిన కత్తి అన్నా, సాక్షాత్కరించిన కళానృత్యం సలుపుతున్న కాళికాదేవి అన్నా, బ్రాహ్మణ కుమారుడైన భరతునికి ఏమాత్రం కలవరం కలగల. అన్నిట్లోనూ అందరిలోనూ అచ్యుత భావమే ఆయనకు తోచింది. శ్రీమన్నారాయణుని చిత్తంలో నిలుపుకొని ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చలంగా భరతుడు నిలబడ్డాడు. ఎక్కడున్నాం మనం? భరతుణ్ణి బలివ్వడానికి తీసుకెళ్ళారు. బలిచ్చేవాడు ఎవరో, వాడికి ఏదో సంతానం కలుగుతుందంటే ఎవరు వాడు బిల్లరాజు అంటే కొండరాజు. వాడికి సంతానం లేదు. మా నరబలి ఇస్తే సంతానం కలుగుతుందంటే ఒక నరుణ్ణి తీసుకొని వెళ్తున్నాడు. వాడు తప్పించుకొని పోతే దారిలో పొలానికి కాపులా కాస్తున్నాయి. భరతుడు, జడభరతుడు కనపడ్డాడు. ఈయనకి ఏమీ తెలియదు కదా, ఎవరైతే చెప్తే చెప్పడమే చేయటమే పని. సో వాడిని తీసుకెళ్తున్నారు. ఆయనకేమి, భరతుడికి ఏమి, ఆయన చక్కగా వచ్చాడు. కానీ కాళికాదేవి ఉగ్ర రూపంతో వీళ్ళందరినీ నరికి పారేసింది, బలికి తెచ్చిన వాళ్ళందరినీ. ఆ తర్వాత ఆయన కాళికాలయం నుండి బయటకు వచ్చి మళ్ళీ పొలం దగ్గరికి వచ్చి అప్పట్లాగా కాపు కాస్తున్నాడు పొలానికి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఓసారి సింధు సౌరవ దేశాలను పరిపాలించే రాజు, వాడి పేరు రహూగణుడు. వీడికి ఆధ్యాత్మిక విద్యను తెలుసుకోవాలి. అప్పటికే బాగా వేదాంగాలు చదువుకున్నాడు వాడు. ఈ బుద్ధి పుట్టిందిట వాడికి. వీడేం చేశాడు, ఇక్షుమతి నదీ తీరం దగ్గరికి వెళ్ళి తీరంలోని ఉన్న కపిల ముని ఆశ్రమానికి పల్లకి ఎక్కి బయలుదేరాడు. ఈ పల్లకి మోసే బోయిలు ఉన్నారే, వీళ్ళకి ఒక మనిషి తక్కువయ్యాడు. ఈ కాపలా కాస్తున్న భరతుణ్ణి తీసుకొచ్చి మోయమన్నారు పల్లకిని. బలంగా ఉన్నాడులే, వీడు పనికొస్తాడు అని. భరతుడు ఏమి ఎదురు చెప్పలా, ఎవరేం చెప్తే అది చేస్తున్నాడుగా. జడభరతుడు కదా, చీకుచెంత లేకుండా పల్లకి మోసే బోయిలతో కలిసిపోయాడు ఆయన. వాళ్ళతో మోస్తున్నాడు. పాపం ఈ భరతుడు, అయ్యో నా కాలి కింద ఏదన్నా ప్రాణి పడుతుందేమో అనే భయంతో తన మనస్సుకు తోచినట్టుగా మామూలుగా ముందు 3 నేలనే చూస్తాడు పల్లకి మోసేవాడు జాగ్రత్తగా. ఎందుకంటే అక్కడ ఏదైనా గుంట ఉంటే ఆ గుంటలో కాలు పడితే ఎక్కడ పల్లకి కుదుపు వస్తుందో, రాజు కోపం వస్తుందో, ఈ ప్రకారంగా. అయితే ఇతను మాత్రం ఇంకా జాగ్రత్తగా దూరంగా చూస్తూ ఏదన్నా జీవి తన కాలు కింద పడుతుందేమోనని తడబడుతూ నడుస్తున్నాడు. మిగతా వాళ్ళకి బోయిలకి ఈయనకి తేడా కనిపించింది. మరి పల్లెకి ఎగుడు దిగుడుగా అవటం మొదలుపెట్టింది. రాజు అప్పుడు బోయిలను చూచి అన్నాడు, ఎందుకు ఈ ఎగుడు దిగుడుగా నాకు పల్లకి నడుస్తుంది అనగానే బోయిలు అన్నారు, ప్రభో ఒక 4వ వాడు వచ్చాడయ్యా తక్కువ అయితే, వాడు సరిగా నడవడంలా, దానివల్ల ఈ కుదుపు వస్తుంది. ఆ మాటలు వినగానే ఆ రాజైన రహూగణుడికి ఉన్నటువంటి కోపం కట్టలు తెంచుకుంది. మంచివాడే, పెద్దలను సేవించిన వాడే ఆ రాజు. అయినా కూడా చూసారా, ఈ పెద్దలను సేవించడం అనే మాట భారతంలో కూడా అనేక సార్లు వస్తుంది. మంచివాడు అనే దానికి తార్కాణం ఏంటంటే వృద్ధుల్ని సేవించడమే. అంతకన్నా గొప్ప విషయం లేదు, గొప్ప సేవ లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏంటంటే వృద్ధుల్ని సేవించడం. అనేక సార్లు ఇక్కడ కూడా వచ్చింది అదే మాట. దానికి అతను మంచివాడు అని అనడానికి తార్కాణం ఏం చెప్తున్నాడు, పెద్దలను సేవించిన వాడే.
అయినా కోపాన్ని దిగువంగిలోకపోయాడు. నివురు కప్పిన నిప్పులాగా కనిపించని బ్రహ్మ తేజస్సుతో ఉన్న ఆ బ్రాహ్మణ జడభరతుడు ఆయన చూసి పరుషవాక్యాలతో ఇలా గద్దించాడు. అంటే చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు అనమాట ఆయన పట్ల. ఏమయ్యా, బాగా అలసిపోయావు, పైగా ముసలివాడివి నువ్వు. నిజానికి బాగా కండలు బలిస్తున్నాడు, అందుకోసమే పోయిగా సెలెక్ట్ చేసి తెచ్చారు పలకి మోయటానికి. ఎగతాళి చేస్తున్నాడు అనమాట. అయ్యో పాపం ముసలాడి అయిపోయినట్టున్నావే, ఆకలితో నకనకలాడుతున్నావే, నీ వెన్నెముక చాలా పలచబడిపోయింది, ఈ పల్లకేమో చాలా బరువుగా ఉంది, పాపం నువ్వు ఒక్కడివే మోసినట్టున్నావు అయ్యా, ఇంత దూరము ఎలా నిలబడగొడుతున్నావో ఏమో అంటూ ఇలా ఎత్తిప్పుడు మాటలు మొదలుపెట్టాడు. భరతుడు ఏమీ బదులివ్వకుండా పల్లకి మోస్తూనే ఉన్నాడు. భరతుడికి తెలుసు పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి ఆయనకి. ఆయన బ్రాహ్మణుడిగా పుట్టిన దగ్గర నుంచి తను మొట్టమొదటిగా మహారాజుగా పుట్టడం, తర్వాత విరక్తి చెంది మరి తపస్సు చేయటం, ఆ తపస్సు చేస్తుండగా లేడి ఒకటి అది భయంతో సింహం బారి నుండి తప్పించుకుంటానే ఎగరడం, దాని కడుపులో ఉన్న బిడ్డ కాస్త కింద పడి అది చచ్చిపోవటం, ఆ బిడ్డతో ఈయన పాపం తంటాలు పడుతూ ఇక విరక్తి పోయి అనురక్తి కలగటం, దానివల్ల ఈయన చనిపోతూ దాన్నే లేడీని తలుచుకుంటే ఆ లేడీగా పుట్టడం. మరి ఆ లేడీగా పుట్టిన పూర్వజన్మ పూర్వజన్మ జ్ఞానం ఉన్నందువల్ల అది మిగతా లేళ్ళు తగలకుండా మళ్ళీ ఎక్కడైతే ఏ నది దగ్గర ఆయన విరక్తి చెందాడో ఆ నది దగ్గరికి వచ్చి మళ్ళీ తపస్సు చేయడం, మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణుడిగా పుట్టడం, ఇవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి అవన్నీ కూడాను తన కడపటి జన్మ తెలుసు కాబట్టి అహంకార మమకారాలకు మనసులో అవకాశం ఇవ్వల. మళ్ళీ ఎక్కడ ఇప్పుడు ఆ రాజు మీద కోపం కలిగిందనుకో, తపస్సు అంతా వ్యర్థమే కదా. మళ్ళీ ఇందాక చెప్పుకున్నది అదే కదా, దురభిమానం ఉండకూడదు అని. ఆయన ఏదో అన్నాడని మనం కోపం పెంచుకుంటే ఎట్లా? కాబట్టి జ్ఞాని కాబట్టి, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి ఏమీ ఎదురు చెప్పకుండా పల్లకిని మోస్తూనే ఉన్నాడు. మళ్ళీ పల్లకి యథావిధంగా ఎగుడు దిగుడుగా పోతూనే ఉంది. రఘుగణుడికి కోపం వచ్చింది, భరతునిపై పెద్దగా అరిచాడు. రేపు మనం ఈ కథను కొనసాగిద్దాం. कृष्णार्पणम साई कृष्ण श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय। जय गोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ पांचभूत तत्वने हारती तुमरा निर्गुणम स्थिते వీడి ఎట్టి ఆకారం పొందిది ఓ సాయిరాం సర్వము నుండి నీవే ఇంక నుండివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్ట్యాయే బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం పాండురంగావతారం అది సుజ్ఞా